దినం గడుస్తామని అయ్యో నలుగురు ఆడపిల్లలు ఇక మా ఇళ్ళ కాడ చాలా పనులు ఉన్నాయి మా తల్లిదండ్రి పొలం కడి పని పోయి మాకు పోసులు కాదు గా ఎంటకెళ్ళి ఇక నలుగురు వస్తున్నారు గాడు పోస్తారు తమ్ముడు అని చెప్పారు తమ్ముడు ఈ నలుగురు వెళ్ళిపోయి ఎంతకెళ్ళి ఒక గుంపు వస్తున్నది కదా అయ్యయ్యో ఓ దేవా దేవతి నందన దైవతి నందన అయ్యయ్యో ఓ దేవా దేవతి నందన దైవతి నందన కడవాలో దేశం కోజమ్మ దేవతి నందన అయ్యయ్యో ఓ దేవా దేవతి నందన దైవతి నందన మధ్యాహ్నాలో దేశం కోనిరా దేవతి నందన అయ్యయ్యో ఓ దేవా దేవతి నందన దైవతి నందన ఆ యొక్క నలుగురు పిల్లల లోపల చిన్నది చక్కది రూతమ్మ ఉన్నది కదా అయ్యా అమ్మా బిడ్డ తిరిగి తిరిగి దూపగున్న కొడుక మాకు దూపైనా మా కొన్ని నీళ్ళు పోయినాని ఆ యొక్క మోయ పెద్ద మనిషి అంది కదా అప్పుడు ఓనైనా ఓనైనా నీళ్ళు తాగుడినైనా నేను చల్లటి నీళ్ళు మంచి నీళ్ళు బాయిల కలిసి పోస్తానని ఆ యొక్క ప్రేమ గల తల్లి రూతమ్మ బాయిలకెళ్ళి బొక్కేతల నీళ్ళు చేయాలి మోయకు అన్నదమ్ములో నీళ్ళు పోసే కదా తమ్ముడా అప్పుడు మోయకు నీళ్ళు ఏమనుకుంటే ఈ పిల్ల నీతి మంత్రాలు గుణమంత్రాలు ఉన్నది ఈ పిల్ల ఎవరి పిల్లల చూతామండి ఈ పిల్ల ఇంటి వద్దలో చూతామండి అని మోయాగులు పెద్ద మనసు లోపల కలిగే తమ్ముడు ఆ యొక్క నయమే మనసు లోపల కలిగే ఆ యొక్క మోయ పెద్ద మనసు లోపల కలిగేదా చిన్నది చూతమ్మ మంచిగా కడవ ఎత్తుకొని ముంగట ముంగట పోతాం కదా తమ్ముడా దేవా 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 మంచినీళ్ళు తీసుకొని రూతమ్మ ఇంటి పోయా కదా అప్పుడు మోయాబి అన్నదమ్ములు దూరం కెళ్ళి గమనించారు ఈ పిల్ల ఇంటి పోతున్నది ఎక్కడ పోతున్నా దూరం కెళ్ళి గమనించి ఆ యొక్క గ్రామంలో ఒక పెద్ద మనిషిని పట్టుకున్నారు అన్న పలాని ఇంటి లోపల పెళ్లికి వచ్చిన పిల్ల ఉన్నది ఆ పిల్లని ఇస్తే బాగుండే రూతం నయమమ్మ కొడుకు చిన్నవాడు కిరియోడు చాలా మంచివాడు ఏమి అలవాట్లు లేవు తల్లి చెప్పి ఇట్లా వింటాడు పొద్దంతా పని చేస్తే కూడా వారం దానికి తెచ్చిన పైసలు తల్లి చేతికి ఒక్క రూపాయి ఖర్చు చేయడం పిల్ల చాలా సుఖం నడుపుకుంటుంది అక్కడ మోయా బంధనములో ఆ యొక్క మాట ప్రకారం గ్రామంలో ఆ యొక్క రూతమ్మ తల్లిదండ్రులతో మాట్లాడారు ఆ యొక్క రూతమ్మ తల్లిదండ్రులతో మాట్లాడి అక్కడ మోయా బంధనములను తోలుకొని ఇక ఎట్లా పోతున్నారేంటా తమ్ముడా అయ్యో దేవా దేవా రాజా దేవా అమ్మా దేవా నందన దేవా అయ్యో దేవా దేవా రాజా దేవా అమ్మా దేవా నందన దేవా నన్ను తోనే రామ తమ్ముడా అమ్మా దేవా నందన
ఆ యొక్క గొప్ప పెద్ద మనిషి ఆ యొక్క రూతమ్మ ఇంటి కూడా పెడతాము. ఎప్పుడైతే రూతమ్మ ఇంటి తలము లోపల ఒక పక్షం లోపల మోయాబులు కూర్చున్నారు, రెండో పక్షం లోపల పెద్దలు కూర్చున్నారు. రెండు పక్షాల వారు కూర్చొని అక్కడ మాట ముచ్చట చేసుకొని అక్కడ రూతమ్మను ఖాయం చేసింది కదా తమ్ముడా. రూతమ్మని ఖాయం చేసిర్రు. ఇక మాట ముచ్చట చేసుకొని భోజనాలు చేసుకొని ఇక తిరిగి ప్రాణం కాబట్టి తమ్ముడా అప్పుడు మోయాబు లోపల ఆ యొక్క రూతమ్మ నాయోమి తమ్ముడు ఆ యొక్క ఇద్దరు కొడుకులను పెట్టుకొని సుఖ సంతోషం లోపల కాయ కష్టం చేసుకొని అక్కడ జీవిస్తూ ఉన్నది కదా తమ్ముడా. కాలం గడుస్తూ ఉన్నాయి, దినం గడుస్తూ ఉన్నాయి. పెద్దవాడు మావులోను చిన్నవాడు కిలియోను వాడు వారం దాకా పనికి పోతా ఉన్నారు. వారం దాకా వచ్చి డబ్బులు తెచ్చి తల్లికి ఇస్తా ఉన్నారు తమ్ముడు. తల్లికి ఇస్తా ఉంటే తల్లి నాయమి ఇంటి లోపల డబ్బులు కూడా పెడతా ఉన్నది, ఇంటి లోపల డబ్బులు కూడా పెడతా ఉన్నది. తను చేసిన పని చేసి డబ్బులు వస్తే ఇంట్లో సంసారం నడిపిస్తా ఉన్న తమ్ముడు. కాలం నడుస్తా ఉన్నాయి, దినం నడుస్తా ఉన్నాయి. ఒక దినం నాడు ఆ యొక్క కన్నడమైన కూర్చుని పెట్టి ఇక పెళ్లి చేస్తామన్న ఆలోచన లోపల ఒక దినం ప్రకటించుకుంది కదా తమ్ముడా. అప్పుడు మోయాబు లోపల కదా తమ్ముడా ఆ యొక్క నాయం ఇద్దరు కొడుకుల పెళ్లి చేయబట్టే కదా. అల్లో అదే రేడల్లో అల్లనే రెడీ అల్లనే రెడీ అల్లోనే రెడల్లా Yeah.
ఆ యొక్క మోయాబు దేశం లోపల ఆ యొక్క నాయమ్మ ఇద్దరు కొడుకులు తమ్ముడా పెద్దవాడు మౌలోను చిన్నవాడు కిలియోను పెద్దవాడు మౌలోని భార్య పేరు అక్కడ ఓర్పమ్మ ఉన్నది చిన్నవాడు కిలియోను భార్య పేరు అక్కడ రూతమ్మ ఉన్నది కదా తమ్ముడా అప్పుడు నాయమ్మ మోయాబు లోపల ఇద్దరు కొడుకులను పెట్టుకొని ఇద్దరు కోడలను పెట్టుకొని ఇద్దరు కొడుకులను పెట్టుకొని ఇద్దరు కోడలను పెట్టుకొని ఆ యొక్క మోయాబు లోపల ఇంటో తమ్ముడా అయ్యయ్యో ఓ దేవా దేవతి నందాలో దైవతి మోయాబో దేశమందులో దేవతి నందానా ఏమంటారా కోడలు అవనిస్తారా అయితే తమ్ముడా కోడలు అవని తమ్మగారు కూర్చొని